ఓ ఋషులారా, రఘువంశజుడు అలా శంకరుని స్తుతించి మంత్రధ్యానంలో లీనుడై తర్వాత మళ్ళీ పూజ చేసి తన స్వామి ముందు ఆనందంతో నృత్యం చేశాడు. భక్తి ప్రేమతో నిండిన హృదయంతో రాముడు గలం నిండిన స్వరంతో పిలిచినప్పుడు శంకరుడు అత్యంత సంతోషంతో ప్రసన్నుడయ్యాడు. తర్వాత మహేశ్వరుడు తన కుటుంబంతో సహా వర్ణించినట్లుగానే పవిత్రమైన జ్యోతిర్మయమైన రూపమును స్వీకరించి తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాముడి భక్తికి సంతోషించిన మహేశ్వరుడు ఇట్లు పలికెను: ఓ రామ, శుభమగుగాక. నీకు కావాల్సిన వరమును కోరుము. ఆ దివ్యమైన శివరూపాన్ని చూసిన వెంటనే అందరూ పవిత్రులయ్యారు. తర్వాత రఘువంశజుడైన రాముడు శివధర్మానుసరణలో నిమగ్నుడై స్వయంగా మళ్ళీ పూజ చేశాడు. వివిధమైన స్తోత్రాలతో శివుడిని సంతోషంగా స్తుతించి రావణుడిపై యుద్ధంలో విజయం సాధించేందుకు రాముడు ప్రార్థించాడు. రాముడి భక్తికి సంతోషించిన మహేశ్వరుడు ప్రేమతో పలికెను: ఓ మహారాజా, నీకు విజయము కలుగుగాక అని ఆయన మళ్ళీ ఆశీర్వదించాడు.